హాయ్ అండి అందరికి, అందరూ బాగున్నారా? మీరు వీడియో నేను చూస్తుంది ఏదైతే బిఫోర్ వీడియోలో దాల్చిన చెక్క కోసం చెప్తాను అదండి. శ్రీలంకలో దాల్చిన చెక్క చాలా ఫేమస్ అంట. సో దాన్ని ఎలా తీస్తారు చెట్టు నుంచే అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఈ పెద్ద ఆయన. సో ఇదంతా మా టీం అండి. మేమంతా టీం గ్రూప్ గా వెళ్ళి శ్రీలంక విజిట్ చేయడం జరిగింది. సో అలా దాల్చిన చెక్కని చిక్కిన తర్వాత దాని మీద ఒక లేయర్ వస్తుంది. అదంతా ఒక లేయర్ తీసిన తర్వాత దీని కిందని ఇలా పడుకోబెట్టి దానికి బాగా మసాజ్ చేసినట్లు ఒక చిన్న దాడుతో చెప్తున్నారు. దాని తర్వాత చూడండి, ఒక లేయర్లా దాని మీద తీస్తున్నాడు. ఒక లేయర్లా తీస్తున్నాడు చూసారా, జాగ్రత్తగా చాలా నీట్ గా ఒక ప్రొఫెషనల్ గా తెలియజేస్తుంది. ఇది ఒరిజినల్ దాల్చిన చెక్క అనమాట. దగ్గరగా క్లోజ్ పెట్టాను చూడండి. దాల్చిన చెక్కని అలా చెట్టు నుంచి జాగ్రత్తగా ఒక లేయర్ అంటే ఫస్ట్ చెత్త పోతుంది, తర్వాత వచ్చేది కొంచెం మసాజ్ చేసి ఆ విధంగా తీస్తే ఒక లేయర్ లా వస్తుంది. దిస్ ఇస్ ఒరిజినల్ దాల్చిన చెక్క అనమాట. సో ఇది ఒరిజినల్ దాల్చిన చెక్క. ఇదో మీకు క్లోజ్ లో చూపిస్తున్నాను నా చేతిలో తీసుకొని. ఇది మీరు అనుకోవచ్చు ఏంటి కలర్ లో గ్రీన్ గా ఉంది కదా అని చెప్పి, దీన్ని సూర్యరశ్మి తగలకుండా నీళ్ళలో 8 రోజులు ఎండబెడితే అది మనం చూసిన దాల్చిన చెక్క లాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి గట్టిగా అవుతుంది అనమాట. సో అది సో ఇది ఈ విధంగా దాల్చిన చెక్క తయారు చేస్తారు. దాల్చిన చెక్క ఇది పెద్ద కాలు చూసారా, హరి సార్ పట్టుకున్నారు. ఇలా 7 రోజులు ఒక తాడు కట్టి ఎండబెడతారు అనమాట. ఓకేనా? సో ఈ విధంగా శ్రీలంక దాల్చిన చెక్కని చేస్తారు. సో మన ఇరువరికి వెళ్ళేటప్పుడు ఈ దాల్చిన చెక్కను కూడా చూడవచ్చు. దానివల్ల లాభాలు ఏంటి, దానివల్ల ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. అతను ఏదైతే సేల్ చేయాలనుకున్నాడో దాల్చిన చెక్కను కానీ దాన్ని తయారైన రసాయనాలు కానీ పొడులు కానీ మాకు తీసుకొచ్చి మాలో కొంతమంది కొన్నామండి. సో ఆ విధంగా ఈ దాల్చిన చెక్క కోసం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఖచ్చితంగా మీరు వెళ్ళండి. శ్రీలంకలో ఈ జర్నీ చేస్తే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. హ్యావ్ ఎ నైస్ డే.